ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, అయితే ఈ ప్రాంత వాసుల ఉపాధిని దెబ్బతీస్తూ అన్ని వ్యాపారాలు మేమే చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంపై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ బిడ్డగా ఉండి బండి సంజయ్ మార్వాడీలకి మద్దతు తెలపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. फिर जीरो बिल पचन के लिए बोलते जी कुमार को చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు. ఏం చేయాలి? ఎక్స్చేంజ్ లేవు. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా. ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ రిటర్న్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర అరే మేము ఏం చేయలేదు కదా. దీన్ని ఏమన్నా చేసినా మీరు దీన్ని లేదు కానీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. అవునా? ఇది బిల్ 2206. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? అందరికి ఇదే బిల్లులు, జీరో బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తున్నా అన్నట్టు. ప్రాంతంలో కూడా అనేక రకాల వ్యాపారస్తులు ఉన్నారు. వివిధ కులాల నుంచి కూడా వ్యాపార రంగంలో చాలా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడి వాళ్లకు వాళ్ళు వచ్చి ప్రతి ప్రాంతంలో, అంటే ఈరోజు గ్రామాలలో కూడా వచ్చి వాళ్ళు హోటల్స్ కానీ, స్వీట్ హౌసెస్ కానీ, తర్వాత కిరాణం షాప్స్ కానీ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులైనటువంటి చిన్న చితక వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రాను రాను ఈ సంఖ్య పెరుగుతున్నది. ఇది మా వృత్తికి, తర్వాత మా జీవనం పైననే చాలా దారుణమైన పరిస్థితి రాబోతున్నదని గమనించినటువంటి వాళ్ళ ఆవేదననే ఈ ఉద్యమం అని మనం చెప్పొచ్చు. మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది. లేదంటే రానున్న కాలంలో దాదాపుగా మొత్తం విస్తరించిపోతున్నారు. రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి చాలామంది మార్వాడ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఒకవేళ ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడి వాళ్ళకు కూడా దక్కాలి. అవి ఎక్కడి నుంచో వచ్చి కొట్టేసుకపోతే ఇక్కడి బిడ్డలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదనేది దీని ప్రధానమైన ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా కారకులు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను విస్మరించి మరి వాళ్లకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. जीरो बिल पचन के लिए बोलते जी कुमार को ఏం చేయలేదుగా. చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. తెలంగాణలో మార్వాడీల గో బ్యాక్ నినాదంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఇక్కడ వారికి లభించాల్సిన అవకాశాలని మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మార్వాడీలకి మద్దతిస్తున్న బీజేపీ పునరాలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు మార్వాడీలకి మద్దతు తెలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? అందరికి ఇదే బిల్లులు, జీరో బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తున్నా అన్నట్టు. చెప్పండి. మీరు జీరో బిల్ ఎందుకు ఇచ్చారు? అనేక రకాల వ్యాపారస్తులు ఉన్నారు. వివిధ కులాల నుంచి కూడా వ్యాపార రంగంలో చాలా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడి వాళ్ళు వచ్చి ప్రతి ప్రాంతంలో, అంటే ఈరోజు గ్రామాలలో కూడా వచ్చి వాళ్ళు హోటల్స్ కానీ, స్వీట్ హౌసెస్ కానీ, తర్వాత కిరాణం షాప్స్ కానీ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులైనటువంటి చిన్న చితక వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రాను రాను ఈ సంఖ్య పెరుగుతున్నది. ఇది మా వృత్తికి, తర్వాత మా జీవనం పైననే చాలా దారుణమైన పరిస్థితి రాబోతున్నదని గమనించినటువంటి వాళ్ళ ఆవేదననే ఈ ఉద్యమం అని మనం చెప్పొచ్చు. మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది. లేదంటే రానున్న కాలంలో దాదాపుగా మొత్తం విస్తరించిపోతున్నారు. రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి చాలామంది మార్వాడ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఒకవేళ ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడి వాళ్ళకు కూడా దక్కాలి. అవి
ఎక్కడి నుంచో వచ్చి కొట్టేసుకపోతే ఇక్కడి బిడ్డలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదనేది దీని ప్రధానమైన ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా కారకులు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను విస్మరించి మరి అది మీ దగ్గర తీసుకున్నదే కదా ఇది. కొప్పులీశ్వర్ వ్యాఖ్యలు ఆయన సొంత వ్యాఖ్యల లేక పార్టీ నిర్ణయమా అన్నది చర్చనీయాంశమైంది. మార్వాడీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరేమిటి? ఈ నినాదం వెనుక ఉన్నదెవరు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక ప్రాంత వాసుల్ని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ తెరపెక్కిచ్చారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే అంశానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? సీతారామరాజు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్వాడీల అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మార్వాడీల చుట్టూ రాష్ట్ర రాజకీయ పంచాయతీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇటీవల జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నినాదాన్ని పట్టుకొని రాజకీయ నేతలు దీనిపై వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. మార్వాడీల అంశం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. దీంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మార్వాడీలకు సంబంధించి ఇటీవల ఒక ఇన్సిడెంట్, ఏదైతే సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. పార్కింగ్ సంబంధించిన అంశం. పార్కింగ్లో అంటే కారు పార్కింగ్ చేసే సమయంలో ఒక వ్యక్తి అంటే ఒక యువకుడికి సంబంధించిన బైక్ పార్కింగ్ చేయడం, అక్కడ వివాదం చెలరేగింది. ఆ వివాదం చెలరేగిన తర్వాత అక్కడ మార్వాడీలు ఆ యువకుడిపై దాడి చేయడం జరిగింది. దీంతో మార్వాడీలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వర్గం వాళ్ళు దీన్ని అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని వ్యాపారాల్లో కూడా వాళ్ళే దూసుకు వస్తున్నారు. టీ స్టాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అన్ని వ్యాపారాల్లో వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా మార్వాడీలకు సంబంధించిన షాపుల్లో కూడా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీంతో ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలన్నీ కూడా ఆందోళన దిగడం జరిగింది. ఈ ఆందోళనలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ పులుముకోవడంతో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక పార్టీ వాళ్ళకి మద్దతుగా మరొక పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ వచ్చేసి మార్వాడీలకు మద్దతు తెలపడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ అదేవిధంగా రాజసింగ్ మార్వాడీలకు మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు తప్ప ఎలాంటి దోపిడీలకి టెర్రరిజానికి రాలేదంటూ కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశీలు కానీ అదేవిధంగా రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మాత్రం మాట్లాడుతూ దీనికి సంబంధించి ఈ అంశం ఎక్కడంటే మార్వాడీలో అందరూ మనలో కలిసే ఉన్నారు, వాళ్ళని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు పార్టీ అఫీషియల్గా ఎక్కడ తన స్టాండ్ మాత్రం ప్రకటించలేదు. కానీ నిన్న కొప్పులీశ్వర్ మాట్లాడుతూ మాత్రం చాలా క్లియర్గా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని అంటే గ్రామ స్థాయి వరకు కూడా మార్వాడీలు వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. అంటే గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు షాపులు పెడుతున్నారు. టీ స్టాల్ దగ్గర నుంచి స్వీట్ షాప్ కానీ అదేవిధంగా ఐరన్ షాప్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటే తప్పు లేదు. కానీ ఇక్కడ వ్యాపారస్తులను దెబ్బ కొట్టేలాగా వాళ్ళు తక్కువ రేట్లకే వ్యాపారం చేసుకుంటూ పోవడం, అదేవిధంగా నాణ్యత లేని సరుకులను తీసుకొచ్చి అమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తున్నారు. అంటే ఏదైతే షాపులు కానీ అదేవిధంగా వ్యాపార సంస్థల్లో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పించట్లేదు. అది కూడా అక్కడ వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అంటే ఆ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి షాపుల్లో పని చేయించుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఉపాధి అవకాశాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఈ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండి వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది, కానీ ఇక్కడ వ్యాపారస్తులను దెబ్బ కొట్టేలాగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటామా అంటే మాత్రం చూస్తూ ఊరుకోము అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్వాడీలకి మద్దతుగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ వాళ్ళు మోసం చేసే విధంగా మార్వాడీలకు మద్దతు పలుకుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. రాజు, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. अभी उन्होंने मेरे को आके बोला होता कि मेरे को एक्शन करो तो मैं दे देता था। మీరు జీరో బిల్ ఎందుకు ఇచ్చారు మరి? పచ్చన के लिए बोलते जी तुम्हारे ఏం చేయలేదుగా. చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు. ఏం చేయాలి? ఎక్స్చేంజ్ లేవు సార్. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా ఇది.
మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ నేను రిటర్న్ తీసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర అరే మేము ఏం చేయలేదు కదా, దీన్ని ఏమన్నా చేసినా మీరు దీన్ని? లేదు, కానీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. అవునా? ఎంత అన్న? ఇది బిల్ 2260. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? అందరికి ఇదే బిల్లులు, జీరో బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తున్నా అన్నట్టు. చెప్పండి. मामूली बिल रहता ना, अभी मेरे को अभी होना मेरे को आके बोला होता. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, అయితే ఈ ప్రాంత వాసుల ఉపాధిని దెబ్బతీస్తూ అన్ని వ్యాపారాలు మేమే చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారని కొప్పులీశ్వర్ అన్నారు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు లైవ్ లో. సుధాకర్, ఈ మార్వాడీలు మాత్రం దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని మార్వాడీలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల గో బ్యాక్ అనే నినాదం పుట్టిన తర్వాత ఇది రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ నాయకులు దీనిపైన మాట్లాడిన తర్వాత ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. స్థానిక వ్యాపారులు అదేవిధంగా మార్వాడీల మధ్య ఈ వివాదం అనేది ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తుంది. మొదటగా వాళ్ళు హోల్సేల్ వ్యాపారంలో మార్వాడీలు వచ్చి హోల్సేల్ వ్యాపారం చేసిన తర్వాత రిటైల్ వ్యాపారంలోకి కూడా వారు అడుగుపెట్టారు. అన్ని వ్యాపారాలలో మార్వాడీల ఆధిపత్యం కొనసాగిస్తూ మార్వాడీలు దూసుకుపోతున్న దశలో స్థానిక వ్యాపారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉండే వ్యాపారులకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వారి వ్యాపారాలు కొనసాగట్లేవు అంటూ గత కొంతకాలంగా దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్న క్రమంలో ఏ ప్రాంతంలో అయితే స్థానిక వ్యాపారులు మార్వాడీల మధ్య వివాదం ఏర్పడుతుందో దానికి సంబంధించి మార్వాడీలు స్థానిక వ్యాపారులు మాట్లాడుకొని ఇప్పుడున్న వ్యాపారాలు మాత్రమే మీరు కొనసాగించాలి, తిరిగి ఇతర వ్యాపారాల రంగాల్లోకి రాకూడదు, అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న ఎక్కడి నుంచి అయితే వీళ్ళు వలస వచ్చారో ఆ ప్రాంతం నుంచి మిగతా వ్యాపారులను ఇడికి తీసుకురాకూడదంటూ స్థానిక వ్యాపారులకు అదేవిధంగా మార్వాడీలకు మధ్య ఒప్పందం కొనసాగుతూ వస్తుంది. ఈ కారణంగానే కొంత వివాదం ఆయా ప్రాంతాలలో కొనసాగుతుంది. మార్వాడీల ఆధిపత్యం కొనసాగిస్తున్న ప్రాంతాలలో కొనసాగుతూ వస్తుంది. కొనసాగుతున్న క్రమంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఏర్పడిన ఒక వివాదం ఏదైతే ఉందో, మార్వాడికి సంబంధించిన ఒక 4-వీలర్ పార్కింగ్ చేయడం, దాన్ని 2-వీలర్ ఆ ప్రాంతంలోని ఒక 2-వీలర్ అతను దాన్ని తీయాలని చెప్పడం, తీస్తున్న క్రమంలోనే 2-వీలర్ అతనికి అదేవిధంగా 4-వీలర్ ఓనర్కి మధ్య ఏర్పడిన వివాదం చిలికి గాలివానగా మారింది. 4-వీలర్ ఉన్న మార్వాడి అతన్ని దూషిస్తూ దాడి చేశాడనే ఒక ఆరోపణ బయటకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన నేపథ్యంలో ఇప్పటికే వ్యాపార రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు మార్వాడీలు. ఇదే క్రమంలో స్థానికులపైన అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారిపైన దాడులు చేస్తూ కొడుతున్నారు, అదేవిధంగా దుర్భాషలాడుతున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు, లేకుంటే గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారంటూ అనేక ఆరోపణలు చేస్తూ వారు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునియడం, సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మరో ప్రాంతంలో బంద్కు పిలుపునియడం, ఇదంతా యథావిధిగా కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన నేపథ్యంలో ఇది ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇది రాజకీయ రంగు పులుపుకొని మరింత వివాదానికి కారణమైంది, మరింత వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తుంది. బండి సంజయ్ మాట్లాడుతున్నారు, మార్వాడీలు అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తారు, హిందూ ధర్మాన్ని వారు పెంచి పోషిస్తారు కాబట్టి హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారు, కాబట్టి వారు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో కమ్యూనిస్ట్ జెండా కింద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఆడుతున్న నాటకాలు ఇవి. అందుకే మార్వాడీల పైన కుట్రలు చేస్తున్నారు. వీరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ కుట్రలు చేస్తున్నారు. వారు ఎవరు గుత్తాధిపత్యం చెలాయించట్లేరు, లేకుంటే ఈ ప్రాంత సంపదను దోచుకోవట్లేరు అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మార్వాడీలు గో బ్యాక్ అంటున్న ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో రోహింగ్యాలు గో బ్యాక్ అనేంత దమ్ము ధైర్యం ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు. దీనిపైన కొప్పులీశ్వర్ కూడా స్పందించాడు. కొప్పులీశ్వర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కేవలం మార్వాడీలే కాదు ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాంత వాసుల పైన దాడులు దౌర్జన్యాలు మంచిది కాదంటూ కొప్పులీశ్వర్ మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకులు మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.